విశాఖ కేఏ పాల్ పార్టీ కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన కేఏ పాల్ ముఖ్యంగా మేనిఫెస్టోలో అంశాలపై కేఏ పాల్ వివరణ. విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి. బొత్స ఝాన్సీ మాకొద్దు, వైసీపీ తరపుని టీడీపీ తరపుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే, ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర మనం కంపేర్ చేసుకుంటాం. పాలన రావాలి, పాలన మారాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి. దానికి క్లియర్గా 10 గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. చిన్న జ్వరం అయితే కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య, 3 ప్రతి వితంతువుకి 5,000 రూపాయలు, 4 ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం, ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి 1,00,000 రూపాయలు సంవత్సరానికి, 5 నిరుద్యోగులకి ముఖ్యంగా 6,000 నెలకి వృత్తి, 25,000 శాలరీ, 100 రోజుల్లో ఉద్యోగాలు, 7 మీడియా రిపోర్టులు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే, అన్నిటికంటే అది పెట్టాను. మీడియా జర్నలిస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్నీ చేస్తూ, ఇప్పుడు ఏమైనా నేను వచ్చానంటే, ఇప్పుడు చూసిన తర్వాత ప్రెస్ ఎవరి కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ డబ్బు కనుక వారికి నేను ఇది కట్టను. ఎందుకు కట్టాలి? ఎలా నువ్వు ఝాన్సీని కట్టమను, మీరు అడగలేదు నన్ను. నేను ప్రతి ఒక్కరి కన్నీరు కొట్టాను. అలాగే ఆటో డ్రైవర్స్కి, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 1,00,000 రూపాయలు బహుమతి. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజంగా వాళ్ళు చలనాలు కట్టుకోలేకపోతున్నారు. 2,000, 3,000, 5,000, 10,000 కాదు, 1,000 రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు. అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు, రైతులు 2,00,000 మంది ఉన్నారు, ఇంకెక్కువే. వారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం. నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందో మార్చి 14, ఏప్రిల్ 25 మీకు అన్నీ అంతా తులుస్తా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూలన రిజిస్ట్రేషన్ మే 4 ఉదయం 10 గంటలకు చేసుకోవాలి. మా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కని ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకు మాత్రమే, ఎందుకంటే ప్రైవేట్ చారిటీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలకు కళ్యాణ మండపాలు, బరియల్ గ్రౌండ్స్ లేవు. ఎంఏవి సత్యనారాయణ క్రిస్టియన్ భూములు, ఒక్క భూమి 500 కోట్లు, అలాగ 1,000 కోట్లు ఆక్యుపై చేశాడు. అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతుల భూమి న్యాయం ఎలా చేశానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను. మీకు కనుక ఈ 10 పథకాలు మీరు ఏం చేస్తారంటే, కొన్ని 2 పథకాలు నేను చెప్పను బయటికి, అవి చెప్తే గొడవలు అయిపోతాయి. ఆ 2 తీసేసాం. ఆ 2 చేస్తే విశాఖ శాంతిగా ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లాగా, వాషింగ్టన్
డీసీ లాంచ్ చేస్తారు. 5 ఏళ్లలో వైఎస్ జగన్ 8 లక్షల కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని అన్నారు. కేర్ ఆఫ్ గంజాయిగా మార్చేశాడు. ఇవాళ గతంలో అరకు కాఫీ బ్రాండ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అయితే ఇవాళ శీలావతి గంజాయి బ్రాండ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అయిపోయింది. సిగ్గుచేటు. కాబట్టి ఆ పరిస్థితిని మారుస్తాం. 100 రోజుల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వీ విల్ సప్రెస్ ది డ్రగ్స్ అండ్ గాంజా మాఫియా విత్ అన్ ఐరన్ ఫెస్ట్. ఇవాళ చిత్తూరులో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం మాఫియాకి ఇవాళ పోలీసులు బలైపోతా ఉన్నారండి. ఎక్కడ చూసినా మాఫియాలే. నాకెవరితో పొత్తు లేదండి అని చెప్తాడు ముఖ్యమంత్రి. ఎందుకు లేదా నీకు? డ్రగ్స్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నావు, శాండల్వుడ్ రెడ్ శాండల్వుడ్ మాఫియాతో పొత్తు పెట్టుకున్నావు, శాండ్ మాఫియాతో పొత్తు, అన్ని మాఫియాలతో పొత్తు పెట్టుకున్నావు కదా. కాబట్టి గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాం. ఆక్వాకు సంబంధించి కూడా ₹1 యూనిట్ పవర్ విద్యుత్ ఇవ్వటమే కాకుండా 5,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కోల్డ్ స్టోరేజ్లు అవసరం ఉన్న చోటల్లో పెడతాం. వాళ్ళకి ఏవియేటర్లో సబ్సిడీపై అందించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పంచాయతీరాజ్ నిధులన్నింటినీ దోచేశారు. ఇవాళ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి దాదాపు 12,000 కోట్లు గ్రామాలకు లేకుండా చేశారు. ఆ రకంగా నిధులు పక్కదారి పట్టకుండా అనేక అంశాలతో పంచాయతీరాజ్ డిక్లరేషన్ ఇచ్చాం. సర్పంచుల నుంచి జడ్పీ చైర్పర్సన్ల వరకు వాళ్ళ వేతనాన్ని పెంచడం కానివ్వండి, ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపడతాం. చివరిగా దేవాలయాల గురించి కూడా మాట్లాడుకోవాలి. 5 సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగినటువంటి దాడులు. ఇవాళ దేశవ్యాప్తంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఉత్సవంగా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇవాళ రామతీర్థంలో ఏం జరిగిందండి? రామతీర్థంలో ఏం జరిగింది తలుచుకుంటే ఎంత బాధ కలుగుతా ఉంది. ఆ రకంగా అటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వారు ఎవరినన్నా ఇప్పటి వరకు పట్టుకున్నారా? ఎన్ని రథాలు పెట్టారండి వాళ్ళ రాష్ట్రంలో? ఒక్క దానిపైన కేసు నమోదు చేశారా? కాబట్టి ఇవాళ ఒక మతానికి వ్యతిరేకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని విశ్వసిస్తుంది. వి బిలీవ్ ఇన్ రిలీజియస్ హార్మనీ. అన్ని మతాలని సమంగా గౌరవించాలి. అది హిందూ మతం అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఏ మతానికైనా కూడా సమ ప్రాధాన్యతనిచ్చి ఇవాళ మత సామరస్యాన్ని కాపాడాలన్నదే ఇవాళ కూటమి యొక్క ఎజెండా. కానీ ఇవాళ ఒక మతం పైన ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ మేనిఫెస్టోలో హిందూ దేవాలయాలు, సత్రాలు, ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేయడం అనేది ఇవాళ దేశంలోనే ప్రప్రథమంగా చేస్తున్నాం. అదేవిధంగా క్రిస్టియన్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసాం. కాబట్టి ఇవాళ మీరు చూసినట్లయితే ఆఖరికి న్యాయవాదులు నిజంగా 5 సంవత్సరాలుగా ఇప్పుడు మేమందరం ఎంతో కొంత పోరాడగలిగామంటే ఈ దుర్మార్గుడి పరిపాలనలో, ఈ నియంత పరిపాలనలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా మాతో కలిసి పోరాడారు. కాబట్టే ఇవాళ మేము ఎంతో కొంత ఈ దాడుల్ని తట్టుకోగలిగాం. కాబట్టి అటువంటి న్యాయవాదుల కోసం మేము ₹10,000 వాళ్ళకి జూనియర్ లాయర్స్కి ప్రతి నెల స్టైపెండ్ ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టాం. జూనియర్ న్యాయవాదుల శిక్షణకి ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు కానివ్వండి, న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కానివ్వండి, ఇటువంటి అంశాలను కూడా ఇవాళ మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు, 4th ఎస్టేట్ మీడియా ఇవాళ 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటం ఏదైతే ఉందో మీడియా కూడా ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి ఇవాళ అటువంటి మీడియా పైన కూడా దాడి కదండి. జీవోలు తీసుకొచ్చి వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం, ఆఖరికి జర్నలిస్టులకి అక్రెడిషన్ కార్డులు కూడా ఇవ్వటం మానేశాడు. బులుగు మీడియాలో ఉన్నటువంటి వారికి తప్పితే ఇంకెవ్వరికీ అక్రెడిషన్ కార్డులు ఇవ్వరంట. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి అక్రెడిషన్ కార్డుని అందిస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా ఇంటి స్థలం కేటాయించే అంశాన్ని కూడా మేము ఇవాళ ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ప్రస్తావించడం జరిగింది. గుడ్ గవర్నెన్స్, చివరిగా గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. ఇవాళ అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయండి. ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు అవట్లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మారాలి. గుడ్ గవర్నెన్స్ ఉన్నప్పుడే, సుపరిపాలన ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా ముందుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా పెట్టుబడులు కానీ రకరకాలుగా రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సుపరిపాలనకి, గుడ్ గవర్నెన్స్కి ప్రాధాన్యతనిస్తాం. ధ్వంసమైనటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిలబెడతాం. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తాం. ఇవాళ పీపుల్ ఇన్ ద స్టేట్ ఆర్ లివింగ్ అండర్ కంటిన్యూస్ ఫియర్.
దిస్ సైకో జగన్ రెడ్డి హ్యాడ్ స్ప్రెడ్ ఎ ఫియర్ బ్లాంకెట్. కాబట్టి వాళ్ళ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారండి. అటువంటి స్వేచ్ఛనిస్తాం రేపు. విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డేటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. విశాఖలో రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి. వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకుడు బొడ్డేటి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. బిర్లా జంక్షన్ వద్ద ఉన్న బొత్స స్క్వేర్ హాల్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖలో పరిపాలనా రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. 3 రాజధానుల విధానం భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ గౌరీమాత బిడ్డలు మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు నాయుడు కారణమన్నారు. దివంగత ఎన్టీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో సీఎం అయ్యాక కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్నారు. తర్వాత అమరావతి జపం చేశారు. విశాఖ ప్రపంచ ఖ్యాతి చెందేలా పరిపాలనా రాజధాని వస్తున్నందున ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ 1450 కోట్లతో సాలిగ్రామపురంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ విశాఖ ఆడపడుచు బొత్స ఝాన్సీ లక్ష్మిని వైసీపీ విశాఖ ఎంపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేకే రాజు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అని కొనియాడారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ను గెలిపించుకోవాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నేత అన్నారు. విశాఖలో గవర్నర్ భవన్ ఏర్పాటు చేయాలని తాను 10 లక్షల రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు. విశాఖ పార్లమెంటు పరిశీలకుడు మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ గవర జాతీయులంతా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ గెలుపు ఎంతో అవసరమన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తున్నందున వైసీపీని గెలిపించుకోవాలని కోరారు. మళ్లీ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని గుర్తు చేశారు. గవర్నర్లను బీసీఏలో చేర్చాలని కోరారు. వైసీపీ యువజన అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి కేకే రాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ఎవరూ మరువలేరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి, ఉత్తర నియోజకవర్గం నేత ఆడారి దివ్యకళ శ్రీనివాస్, ఆడారి కిషోర్ కుమార్, అధిక సంఖ్యలో గవర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. పోషిస్తున్న అంతమంది సోదరు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అందరికీ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని వారు తప్పనిసరిగా ఇచ్చి ఈ రోజు 120 ఈరోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవం దక్కాలంటే 7 శాసనసభ్యులు ఎంపీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానుకే ఇవ్వాలి. అటువంటి కానుకే ఇవ్వాలంటే నిజమైన వారసులుగా ఈరోజు ముందే చెప్పారు. సాక్షాత్ పరమేశ్వరునికి పత్ని అయిన ఈరోజు ఐశ్వర్యాన్నే కాదు, ఆరోగ్యాన్నే కాదు, ఏ కార్యక్రమమైనా విజయమయ్యేటట్టుగా ఆ గౌరీ దేవతలకు ఆశీస్సులు ఉండాలి. మీ అందరి తరగతి చల్లటి దీవెనలు రేపు అఖండ మెజారిటీ తీసుకొచ్చి జగనన్న కానుగా ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యి మన కార్యక్రమాలు నాకు సోదరులు ఏం చెప్పారో, ఏదైతే రిజర్వేషన్ గురించి చెప్పారో తప్పనిసరిగా తూచా తప్పకుండా ఎందుకంటే పార్లమెంట్లో ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ పెట్టిన తర్వాత పార్లమెంట్ కూడా మనం వెళ్ళి దాని గురించి గట్టిగా మాట్లాడాలి. అప్పుడు కానీ మనకు రాదు. అటువంటి దాన్ని చేయాలంటే వ్యవసాయానికి పోయే వ్యక్తులు కాదు, అందరితో కలుపుకొని ఉంటారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా అత్యంత ఏంటంటే అందరూ కూడా భక్తులు. నేను చూసింది ఏంటంటే మిగతా కమ్యూనిటీస్ మేము పొగటి చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజిస్తారు. యుద్ధం ఎన్నికలనే యుద్ధంతో సమానం. యుద్ధంలో మనకు కావాల్సిన అమ్మవారి ఆశీస్సులు. మీ ఆశీస్సులు ఉంటే 100% అమ్మవారి ఆశీస్సులు ఉంటే అదేవిధంగా రాజకీయానికి సంబంధించి
సంబంధించి ఎవరు కూడా డిసాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నా వంతు నేను ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను. చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ప్రయారిటీ ఏంటి, మీ వల్ల రేపు పొద్దున్న పార్టీకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మీ వల్ల ఏం మేలు జరుగుతుందనేది నేను ఎలాంటి ఇది లేకుండా నిజాయితీగా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికీ కూడా. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పై చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హత్య ప్రయత్నంకి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ఈ సంఘటనపై ఏమి చర్యలు చేపట్టారు? లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాను. మా సహచరులు నమ్మి అప్పలరాజు గారు అనకాపల్లి నుంచి బీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈస్ట్ నుంచి మా సహచరుడు సుమన్ గారు, వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్యే గాను, అదేవిధంగా వెస్ట్ నుంచి పొట్ట కోటేశ్వరరావు గారు బీసీవై పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే 2 రోజుల క్రితం మా నాయకుడు ఏదైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడి తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక 120 మంది ఎమ్మెల్యేలని, ఒక 15 మంది దగ్గర ఎంపీలని పోటీ చేస్తున్నాం. మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ, మాది జాతీయ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాం. మా నాయకుడి మీద సదుం మండలంలో పొంగనూరులో అల్లరి మూకలు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లరి మూకలు రాళ్ళు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేసేశారు. ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బీఎస్పీ, సమాజ్వాదీ ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు, అతి సామాన్యులు, ఒక చిన్న డాక్టర్ని, చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్కి ఎంపీ ఇచ్చారు, ఒక విద్యావంతుని. అదేవిధంగా అతి సామాన్యుని ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టికెట్ ఇచ్చి ఈరోజు నిలబెడితే ఆ నాయకుడి మీద దాడి చేసి, అంటే మా అధినాయకుడి మీద దాడి చేసి వాహనాలు తగలబెట్టి ఆయన భయంతో పోలీస్ స్టేషన్లోకి పారిపోయారు. ఇది సిఆర్పిఎఫ్ కమాండోస్ ఉన్న వలయంలోంచి పారిపోయారు. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తారంటే ఈ సామాన్యులు రాకూడదు, బడుగు బలహీన వర్గాలు పార్టీలు పెట్టకూడదు, రాజకీయాలు మేము పోటీ చేయకూడదు అంటే మీరు 2 పార్టీలు 3 పార్టీలు మీరే పోటీ చేసుకోండి. మరి మమ్మల్ని మీ నామినేషన్లు కూడా వెయ్యం. ఇది ఎంత బాధాకరంగా ఉందంటే ఈ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని మేము జనంలోకి తీసుకురావడానికి మేము వస్తే మమ్మల్ని మీరు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని మీద ఎలక్షన్ కమిషన్, డీజీపీ గారు దీనికి బాధ్యత వహించి మాకు భద్రత కల్పించాలి. మేము ఇప్పుడు చాలా భయపడుతున్నాం బయట తిరగడానికి. డీజీపీ గారు స్పందించలేదు, ఇప్పటికి వచ్చి ఎలక్షన్ కమిషన్ నుండి స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మాలాంటి యువత సామాన్యులు పోటీకి దిగాం, మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీది. మీరందరూ కలిసి రౌడీ మోకలు వీరందరూ దాడి చేస్తుంటే అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగింది, అది పొంగనూరులో. మా అధినేతకి జరిగిన ఈ ఘోర పరాభవం, అదేవిధంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఉందా? సివిజిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నారు, డౌన్లోడ్ చేసాం, వాటిలో పెట్టాం, ఎక్కడా కూడా స్పందన రావడం లేదు. ఆయన Y+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నారు. ఆయన అలాంటి వ్యక్తి మీదే దాడి జరిగితే మేము సామాన్యులు, మేము తిరగడానికి కూడా భయం వేస్తుంది, మాకు రోడ్ల మీద తిరగడానికి కూడా భయం వేస్తుంది. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు. దీని మీద ఎలక్షన్ కమిషన్, అదే గౌరవ డీజీపీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పెద్దలందరూ కూడా దీని మీద ఏదైతే యాక్షన్ తీసుకొని నిందితులను అరెస్ట్ చేసి మాకు తగిన భద్రత కల్పించాలని సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్. నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇలాగా బోడే రామచంద్ర గారు ఆదేశాల మేరకు ఇలాగ బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇంతమంది, అంటే ఒక్కొక్కరు అందరూ 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి ఈ తరుణంలో మా అందరికీ ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా వీళ్ళకి అవకాశం ఇచ్చిన ముందు ఆయనకి మా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము. ఈరోజు ఆయన ఒక జాతీయ అధ్యక్షుడికి ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి, ఆ కొడుకు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరినీ జైలుకి పంపించాలి. ఆయన డిస్క్వాలిఫై చేసి ముందు ఇమీడియట్గా జైల్లో పెడితేనే తప్ప అక్కడ మనకి ఎవరికి సంరక్షణ లేదు.
మాది ఒకటే ఎజెండా. ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడికి రక్షణ లేనప్పుడు మిగతా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము నిలబడుతున్నప్పుడు మాకు రక్షణ ఎలా వస్తుంది? ఒక ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే ఈ రకంగా ఇంత దౌర్జన్యంగా చేస్తే ఇంకా మామూలు సాధారణ వ్యక్తి రోడ్డు మీద తిరగలరా? ఆ చిన్నది ఒక రాయి సెత్తే అది ఇంకోటి అయితేనే మీకు ఆ ఎలక్షన్ కమిషన్ మా కలెక్టరేట్ గారు పిలిచి మీరు ఈ రకంగా చేంజ్ చేయాలి, ఈ రకంగా ఖర్చు పెట్టాలి, ఈ రకంగా చేయాలన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద సీరియస్గా దీని మీద తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ చేస్తూ ఖచ్చితంగా ముందు మా డిమాండ్ ఒకే ఒక డిమాండ్ అండి, పెద్దిరెడ్డి అనే వ్యక్తికి రాజకీయ 10 సంవత్సరాలు జైల్లో ఉంచితేనే తప్ప ఇక శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలోనే అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఉత్తరాంధ్ర అనేది చాలా శాంతిగా ఉంటుంది. చూసే ఉంటారు మీరు, అన్ని అనుకూలంగా అంటే ఈసీకి అనుకూలంగా మీకు డీజేలు సౌండ్లు ఈ రకంగా ఏం పెట్టట్లేదండి. ఒక సాధారణ వ్యక్తి ఓటు ఎలా టీడీపీ నేత అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేదని, అన్ని ఇబ్బందులేనని, కూపన్లు గిఫ్టులు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. కానీ ఏపీఓలు కానీ ట్రైనింగ్ సెంటర్లోనే అక్కడ బ్యాలెట్ పేపర్ ఇస్తారు, అక్కడే వేసి వచ్చేయాలి. మిగతా ఓపీఓలు వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక ఫెలిసిటేషన్ సెంటర్ పెడతారు, అక్కడికి వెళ్తే బ్యాలెట్ పేపర్ అక్కడే ఇస్తారు, అక్కడే వేసేయాలి. అంటే 13 మే కంటే ముందే వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీళ్ళది సాధ్యమైనంత వరకు మాన్యువల్ బ్యాలెటే ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్లో ఈవీఎంలు ఉంటాయి. అయితే మాకున్న సమాచారం, మేము చాలా జిల్లాల్లో ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం, ఉద్యోగులతో మాట్లాడాం. కొన్ని చోట్ల ఆర్ఓలు ఇబ్బంది పెట్టారు ఫారం 12 తీసుకోవడానికి. మేము ఎక్కడ తీసుకోం అక్కడ తీసుకోమన్నారు. దానికి మేము సీఈఓతో మాట్లాడి క్లారిఫికేషన్ ఇప్పించాం. ఏదైనప్పటికీ కూడా 26వ తారీఖు ఆఖరి తేదీ అన్నది ఈరోజు 1వ తారీఖు వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. అవసరం అయితే 1 కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తుల వరకు సరిపోయింది, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు క్యాబుల డ్రైవర్లు ఎవరినైతే ఎలక్షన్ కమిషన్ డ్యూటీకి తీసుకుంటుందో మరి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. ఆ దిశగా కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు కొన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏంటో ఉద్యోగస్తులందరికీ తెలుసు. రివర్స్ బీఆర్సీ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఇచ్చింది. జీతాలు నష్టపోయారు. 7,500 కోట్ల డిఏ ఏరియర్స్కి అతిగతి లేదు. ఇక మొన్న ఇవ్వకపోతే ఉద్యోగస్తులందరూ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేక అవుతారని చెప్పి సరెండర్ లీవ్, జీపీ అడ్వాన్సులు ఇవన్నీ కూడా ఒక వారం కిందట ప్రభుత్వం క్రెడిట్ చేయడం జరిగింది. సిపిఎస్ ప్రభుత్వం కట్టాల్సింది నవంబర్ నుంచో అక్టోబర్ నుంచో పెండింగ్ ఉంది. ఎంప్లాయీస్ గౌరవం లేదు. ఉపాధ్యాయుని లిక్కర్ షాప్ దగ్గర బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీసే పరిస్థితి ఉపాధ్యాయుని తీసుకొచ్చారు. కాబట్టి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులు ఒక్కొక్క ఉద్యోగి చెప్తుంటే బాధేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం వచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఉద్యోగం మీద ఉంది. అయితే వైసీపీ నాయకత్వం కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఎరేసి గిఫ్ట్లు, కొన్ని కూపన్లు లేదంటే క్యాష్ ఇచ్చి ఉద్యోగస్తులు మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మళ్ళీ మోసపోవద్దు. ఇవాళ వాళ్ళు ఇచ్చే 1000-2000తో మీకు ఒరిగింది ఏం లేదు. మీరు లక్షల్లో నష్టపోయారు ఈ ప్రభుత్వం వలన. రివర్స్ పిఆర్సీ వలన కానీ, ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల కానీ, డిఏఎస్ చెల్లించకపోవడం వల్ల కానీ లక్షల్లో ఇవాళ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇవ్వని డిఏఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఉద్యోగస్తులందరూ కూడా. ఇక పెన్షనర్ పరిస్థితి, వాళ్ళకున్న వెయిటేజ్ కూడా తగ్గించి ఫిక్స్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ ఉద్యోగస్తుల్లో ఏ వర్గం బాగుంది అని చెప్పుకోవడానికి, ఈ వర్గానికి మేలు జరుగుతుందని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. కాంట్రాక్ట్ వర్క్ ఎంప్లాయీస్ అంతా రెగ్యులేట్ చేస్తున్నారు, చేయలే. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏ రోజున ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేదు.